హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ తాళాలు రెండు ఉన్నాయి. ఫోర్డ్ ఆస్పైర్ డీజిల్ కారు, మంచి మైలేజ్ వస్తుంది. మీకు సిద్దిపేటలో కారు ఉంది. ఇది మంచి టైర్లు ఉన్నాయి, అలై వీల్స్ ఉన్నాయి. సో మీరు దగ్గరికి వచ్చి చూసుకొని టెస్ట్ డ్రైవ్ కొట్టినా పర్లేదు, లేకుంటే ఫుల్ పేమెంట్ కొట్టినా మేము డెలివరీ చేస్తాం. వెహికల్ అంటే ఇన్ని రోజులు అంటే ఎండాకాలం, ఇప్పుడు మేము ఢిల్లీ వెళ్తే అక్కడ నుంచే డైరెక్ట్ టోటల్గా మీరు పేమెంట్ కొడితే దాని మనీ పంపించేస్తాం. సో పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని ఫ్యూచర్స్ ఉంటాయి. దీనికి మెయిన్ ఫ్యూచర్ ఎయిర్ బ్యాగ్స్, సేఫ్టీ కోసం వచ్చేసి ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కాబట్టి మీరు ఆలోచించుకోర్రి. బండి ధర 2.5 లక్షలు. గంపగుత్త అంటే ఢిల్లీకి వెళ్ళి వచ్చిన 20,000, మేము తీసుకునే 10,000, ఎన్ఓసికి వచ్చే 5,000, 35,000 రూపాయలు అందులోనే. అంటే ఎంత? 2,15,000 రూపాయల కారు. పవర్ విండోస్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ ఆటో అడ్జస్టర్ ఉంటుంది, సో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, సీట్ హైట్ అడ్జస్టర్ ఉంటుంది. ఎట్లా చూసుకున్నా 2 తాళ చైల కారు వాడుతున్నారు అంటే ఇది ఇట్లా రాదు బయట ఫోర్డ్ అనేది. సో బ్రాండ్ ఉంటుంది, ఇది కూడా ముడుసు గట్టిగా ఉంటుంది. సో మీరు ఆలోచించుకోరి బండి. అయ్యో సో 2016-15, సో ఇంతైనా కూడా లేచిపోతుంది. ఇది హర్యానా రిజిస్ట్రేషను, మీకు ఎన్ఓసీలు అవన్నీ కూడా వస్తాయి ఇమీడియట్గా. సో ఆలోచించుకోండి. బండి అయితే బాగుంది, మంచి ప్రైస్లో ఇస్తాం మీకు. తెలంగాణ ఇది సేమ్ స్టిక్కర్స్ ఏవి ఇవ్వలేదు. సిల్ టైర్ ఉంది, స్టిఫెన్ కూడా సిల్ టైర్ ఉంది. కారు కొన్నప్పుడు వచ్చిన టైరే సిల్ టైర్ కంప్లీట్గా. సో చూసుకోండి, మీకు బటన్ కూడా ఎక్దమ్ సిల్ టైర్ ఉంది. ఎక్కడ కూడా బూట్ ఫ్లోర్లో ఎక్కడ డ్యామేజెస్ లేదు. బండి మనకు వడ్లు పోతున్నాయి చూడండి. సో కళ్యాణం వచ్చినా ఆగదు, కక్కు వచ్చినా ఆగదు అంటారు. మనం జనరల్గా మంద అవుతాం కదా రోజు మగోళ్ళు. కక్కు వచ్చి కొద్దిగా పెగ్గు ఎక్కువైంది అనుకో, ఆగదు ఇక కక్కు వచ్చేటప్పుడు, ఖచ్చితంగా కక్కాల్సిందే. సో కడుపు వచ్చినా ఆగదు, ఈనాల్సిందే. అంటే జంతువులు జనరల్గా, ఈ ఆడ జంతువులు కాదు, బయట జంతువులు. సో ఏదైనా సేమ్. ఇప్పుడు కూడా వాన, జూన్ మాసం వచ్చింది, ఋతుపవన వచ్చే టైం అయింది, కానీ వడ్లన్నీ కళ్ళాలలో ఉన్నాయి, కన్నీళ్ళు వస్తున్నాయి. ఈ వాన కొడితే పొద్దుగాల సంబరం వీడియో పెడదాం అనుకున్నా, కానీ సిద్దిపేట ఆడికి పోయిన తర్వాత ఎన్ని పరదలని కప్పుతారు, ఏడికెళ్ళి తెస్తారు. తోపంట లారీలు, ఇట్లాంటి లారీలు పోతే ఎంటీ ఉచిక లారీలను పిలిచి అడుగుతా అయిపోవు, అడిగి చెప్పన జారగొడితే అయిపోవు. వడ్లు కన్నీరు సముద్రం అయ్యేటట్టుంది. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని ఉండదు, ఎవ్వరు వచ్చినా సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే వడ్లు చేతికి అందే టైంకే ఆ మార్కెట్లో స్థలం ఉండదు కాబట్టి. చూడండి, ఎయిర్ బ్యాగ్స్ ఆటో ప్యానల్ వేసి బ్లూటూత్ టేప్ రికార్డర్ ఉంటుంది. బండి తోలుతా అంటే మజా వస్తుంది. సో మీకు సేఫ్టీ పరంగా కూడా మీకు మంచి రేటింగ్ బండి, ఎక్సలెంట్ ఉంటుంది. మీకు ఇప్పుడు ఎటువంటి వర్క్ నీడ్ లేదు. ఒకసారి టెస్ట్ డ్రైవ్ వేద్దాం. చూసుకున్నారు కదా, అలై వీల్స్ మొత్తం ఉన్నాయి. అలై వీల్స్ అన్న తాళం వేసి. సో ఎట్లా చూసుకున్నా కూడా ద బెస్ట్ వెహికల్ అవుతుంది ఇది ఆ ప్రైజ్లో. సో మీరు ఎట్లా ఏడికి పోయినా కూడా 4 అలై వీల్స్, మంచి బటన్ టైర్లు అడ్డగోలు బటన్ ఉన్నాయి. మీకు సరిగ్గా కనబడతలేవు కానీ మంచి బటనే ఉన్నాయి. ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ లేదు. ఏడ కూడా మీకు బురద కాబట్టి బురద జిల్లింది. బండి ఆల్రెడీ పోయొచ్చింది కొద్ది దూరం. ఈ నెలాఖరికల్లా ఇప్పుడు మంచి సీజన్ స్టార్ట్ అయింది. మీకు చాలా వరకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే కార్లు, 2.5 లక్షలు 3.5 లక్షల మధ్యలో కార్లు, 2017-18 మోడల్ కార్లు, కనీసం 20 కార్లు రెడీగా ఉన్నాయండి. 20 కార్లు రెడీగా ఉన్నాయి. సో మనం ఏ కారు కొంటున్నాం, ఎట్లా కొంటున్నాం అనే దాని మీదనే బేస్ అయి ఉంటుంది బండి. ఎంత బడ్జెట్లో పెడుతున్నాం అన్నది. మీరు వానకాలంలో ఎప్పుడు కూడా డీజిల్ ఒక పాయింట్ కంటే ఎక్కువ ఉంచుకోండి. డీజిల్ ఎప్పుడైనా ఇప్పుడు ఎట్లుండాలంటే ఈ పాయింట్ పైన ఉంచాలి, ఒక పాయింట్. ఇప్పుడు ఇది కూడా తప్పు డీజిలే. ఇంకొద్దిగా మీదికుంటే మీకు అసలు జిందగీలా డీజిల్ అయిపోవు సిచ్యువేషన్ అది. ఈ మంచి ప్రైజ్లు ఇస్తాం మేము మీకు. సో ఆలోచించుకోర్రి, అట్లా ఏమి ఉండదు మీకు. సో వానకాలం, ఎండాకాలంలో ఏమో మధ్యాహ్నం బండి చాలు చేయొద్దు, తిప్పొద్దు. అంటే ఇంకా మధ్యాహ్నం కూడా వేడి వస్తుంది కొన్ని జిల్లాలు, ఇంకా పురా వాన కొట్టలే. కానీ దాని టైం వచ్చిందండి. వర్షాకాలం కళ్యాణం వచ్చినాక అక్కడ వానకాలం చెప్పొద్దు, దానికి ఆగదు, బయట పడు ఖాయం. సో చూడండి, బాబు
సో ఈ కార్ అయితే మీకు ఈ రోజు నుంచి స్టార్ట్ మంచి ప్రైస్లో చాలా మంచి మంచి వెహికల్స్ పట్టుకొస్తాం మీకు. బండి కూడా దీన్ని కూడా 100 మీద పెడదాం మీటర్ ఒకసారి. రైట్ సైడ్ లార్ వస్తుంది. నైనా వద్దురా నాయన. చూడండి 4th గేర్. ఆర్పిఎం మీటర్ మనకు మెయిన్ బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ ఆర్పిఎం మీటర్. మనం డాక్టర్ దగ్గరికి పోగానే అక్కడ ఉన్న మహిళా డాక్టర్ అయినా పురుష డాక్టర్ అయినా స్వెతస్కోప్ అంటే మెడలో వేసుకుంటారు కదా, ఒకటి 2 గొట్టాలు ఉంటుంది. అది స్పీకర్ అంటే తక్కువ శబ్దాన్ని ఎక్కువ చేసి చూపిస్తుంది అన్నట్టు దాన్ని, అంతే స్వెతస్కోప్ అంటే. సీట్ బెల్ట్ పెట్టుకోలే, బరాబరి 100 మీద పెట్టిన కాంటా. స్వెతస్కోప్ ఎట్లనో ఆర్పిఎం మీటర్ అట్లా కార్లకు. డాక్టర్ ఎవరైతే ఉంటారో అతను మన గుండె ఒక నిమిషానికి ఎంత ఫాస్ట్గా స్లో హార్ట్ బీట్ ఎట్లా ఉందో వెరిఫై చేసుకుంటాడు. చేయి ఇక్కడ మోసే కాడ కింద పట్టుకొని మటకాడ పట్టుకున్నాను గడియారం పెట్టుకునే కాడ ఒక చేయి గిట్ల కొద్దిసేపు పట్టుకుంటే చూస్తారు అది ఎన్నిసార్లు కొట్టుకుంటే అక్కడ నరం గిట్ల కదులుతూ ఉంటుంది. సో నరం కదిలినప్పుడు ఏమైందంటే దానికి పల్స్ రేట్ ఎంత ఉన్నదో తెలిసిపోద్ది, డాక్టర్ సాటిస్ఫై అవుతాడు. సో మీరు కూడా సేమ్ 100+. మనకు కూడా స్వెతస్కోప్ పట్టుకొని దీన్ని చూసినట్టే. తెలివైన మెకానిక్లు మొట్టమొదలు చూడాల్సింది ఆర్పిఎం మీటర్. అది గర్ గజ్ అన్నది అనుకో, కడుపులో ఏదో కలకల అంటుంది అన్నట్టు. అంటే సేమ్ మన హార్ట్ కూడా ఎక్కువ తక్కువ కొట్టుకుంటే ఆగమాగా ఉన్నది అన్నట్టు పరిస్థితి. బెల్ట్ పెట్టుకోలే, 120 స్పీడు. ఇలా కొద్దిగా ఖాళీగా ఉంది బాబు, ఇటు రాకునాయన. సో ఖాళీగా ఉంది ఈరోజు రోడ్డు. సో గోనపల్లి, చిన్న కోడూరు, జిఫర్ గోల్, సిఫర్ చీటర్స్. చూడండి యూటర్న్ సేమ్ వేసుకోవడానికి ఏం వస్తలేదు, బండి లాగమాగం వస్తున్నాయి. సో మంచి బండి, ఎందుకంటే మేము 1కి 2 సార్లు సర్టిఫై చేస్తాం. ఏ ఊరోళ్ళకు ఏ గ్రామంలో ఏ కార్ అక్కర్ ఉంటుంది మాకు ఐడియా ఉంటుంది. హైదరాబాద్ అనుకో, ఇప్పుడు ఉప్పల్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నది, ఆ ఉప్పల్ రోడే క్లోజ్ చేశారు. మీకు నిన్న పుష్కరాలకు 300 కోట్లు రిలీజ్ అయినాయండి. ఎవరో ఐడియా ఇచ్చారు, 300 కోట్లు వచ్చినాయి. సో ఆ 300 కోట్లు చెప్పకి లారీలను ఉసుక లారీలు నాపి వడ్లు జార కొడితే వాన కొట్టినందుకు హ్యాపీగా ఉండేటోళ్ళం. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉండేటోని. ఇది దెబ్బ పడ్డది గట్టిగా. బస్ సేమ్ 3వ గేరు 4వ గేరు. వెనక అనుకోన్న సీట్ వెనక అనుకున్నా. ఇక మీ కెమెరా కనబడుతుంది. షర్ట్ పడ్డది ఇలా జై 100 దాటింది బస్. ఓకేనా. తిరుమల పోయేటప్పుడు వాడు పైన జీప్ ఇట్లా నడుపుతారు, సీదా 120 ఇంకైనా పోతుంది. కొద్దిసేపు అట్లా పోవాలన్నా పోవచ్చు. నీకు నేను నిన్న 140 150 కొట్టుకొచ్చిన. ఎక్కడ టోల్గేట్ గజ్వేల్ నుంచి బెల్ట్ మొత్తుకుంటాను బాబు. గజ్వేల్ నుంచి సిద్దిపేటకు కరెక్ట్ 27 నిమిషాలు వచ్చిన నేను. గజ్వేల్ కాదు సార్, దాన్ని ఏమంటారు, గుండ్లపల్లి నుంచి. రోడ్ ఎట్లా దొరికిందంటే నీ మొత్తం ఖాళీగా ఉంది. పగట్లు ఎండకు పోలీసులు ఇవ్వలేరు ఫోటో కొట్టడానికి. తొక్కితే 150 అంతే. బండి అట్లా పోవాలి. నీ వివిఐపి కాన్వాయ్ కూడా మన మీద కొట్టేటప్పుడు 140 అట్లా ఓవరాల్లో కొట్టద్దు, ఎందుకంటే మొత్తం కెమెరాలు ఘోరంగా ఉంటాయి. ఐ సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ కదా మోదీ సార్ తక్కువ, ఐ సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ చిప్పులు చేయబట్టి చెప్పన పట్టుకుంటారు. ఆయన ఇప్పుడున్న డీజీపీ సార్ కూడా ఇంకా డేంజర్. ఆయన వాసన కనిపెట్టగలుగుతాడు, ఎందుకంటే ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. నిన్న కూడా 2 నక్సలైట్లు లొంగిపోయారు. మాము పారిపోమన్నది అట్లా ఎక్కువ శ్రద్ధ లేదు. ఈ టియాగో మనదే, చూసుకోరి. ఆ ఆఫీస్ మనదే, ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఇది మీ ఛానల్. సో చూసుకోవచ్చు, ఎక్సలెంట్. బండిలో మీకు ఎటువంటి ప్రాబ్లం కానీ ఎటువంటి వంక కానీ లేదు. ఏ యాంగిల్లో ఎక్కడ చేసినా కూడా మీకు చిన్న ప్రాబ్లం కూడా దొరకదు, కనబడదు. మనకొకటి, మనం పోయే స్పీడు, దాని పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇంజెక్టర్ సౌండ్ మనకు ఎప్పుడైనా చిన్న ధరదే. జనరల్గా మనం చిన్న క్వాలిటీతోని మీకు ఎక్కువ ఆరోగ్యం మంచిగా అవుతుంది. ఇప్పుడు వాకింగ్ చేసే కంటే సైక్లింగ్ చేస్తే మీకు ఆరోగ్యం మంచిగా అవుతుంది. దవాఖాన అవసరం లేదు, ఎక్కర్లేదు దవాఖాన. ఇది అట్లనే నీకు ఎయిర్ ఫిల్టర్ ఒకటి ఏ కార్కైనా బైక్కైనా క్లీన్ చేసుకుంటే సగం కారు ఫ్రీ అవుతుంది. ఎప్పుడైనా ఎయిర్ ఫిల్టర్ 350 లోపే ఉంటుంది ఎటువంటి కార్కైనా, అది లారీకి కావచ్చు, బస్సుకు కావచ్చు, దేనికైనా కూడా. సో అందుకోసం మీరు ఎయిర్ ఫిల్టర్ బాగా నీ బురుడు. సో కొట్లాడుకుంటారు ఇద్దరు, నేను పోతా అని ఇద్దరు. అందులో చెల్లి వీళ్ళిద్దరు కొట్లాడుకుంటూ అయిపోతే మనం వాళ్ళ ఇద్దరిని మహారాష్ట్ర కార్గో బాబు నీదే రాజ్యం.
ఆర్టీసీ హైర్ విత్ నడిపే అన్నలు ఉంటారు. నిన్న అక్కడ ధర్మపురి అంటే జగిత్యాల నుంచి గోలపల్లి తొవ్వల గౌరవ మంత్రివర్యులు అంటే పెద్దలు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ సారు ప్యూర్ కాంగ్రెస్ లీడర్. ఆయన బతికొచ్చినోడు కాదు, ఆయన పుట్టు కాంగ్రెసు, 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో కాంగ్రెస్ ఉన్నాడు. అంతకు ముందు జెడ్పీ చైర్మన్ చేసిండు, మేడం కలెక్టరేట్లో చేస్తారు. ఆయన హైదరాబాద్లో ఏమో అప్పుడు అక్కడ ఉండే ఇక్కడ మన ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్కి వచ్చే తొవ్వల మధ్యలో 3-4 ఇళ్ళు ఉన్నాయి సార్కు. ఇప్పుడు మంచి వ్యక్తి, మా ఊరోళ్ళే డ్రైవర్లు. ఓన్లీ కవితక్కకు వెంకటరెడ్డి అని మా బస్వాపూర్ డ్రైవర్. చెర్లంకిరెడ్డిపల్లి నుంచి వీఐపీ దగ్గర ఒక 10-12 డ్రైవర్లు ఉన్నారు. చిరంజీవి ఆంధ్రోడ్ అయినా కూడా కరీంనగర్ అంటే వరంగల్ రాజు అనే డ్రైవర్. సో చాలామందికి ఇప్పుడు ఎర్రబెల్లి దగ్గర వరంగల్లోడైనా డ్రైవర్ హుజరాబాద్ నుంచి. సో అట్లా మా కరీంనగర్ జిల్లా నుంచే వీఐపీ దగ్గర డ్రైవర్ ఉంటారు. మా ఊరు నుంచి నాకు దేశం దగ్గర 700 మంది దాకుంటారు, 500-600 మంది. అప్పుడు మినిస్టర్ కోటలో రాజశేఖర్ కింద సాయంత్రం డ్రైవర్లకు దావతు మందు, ఎవరు ఊర్లలో ఎమ్మెల్యేలు పైసలు ఇచ్చాడు అట్లుంటుంది అన్నట్టు. ఎమ్మెల్యేలు ఎవరికైనా చెప్తారు, జెడ్పీటీసీ కాంట్రాక్టర్ చెప్తే వాడు పైసలు ఇస్తాడు మందుకు పొద్దుకి, రోజు కోటి చొప్పున ఇస్తారు అన్నట్టు. సో ఇస్తా అంటే ఆడ కింద కూర్చొని తాగుతా అంటే ఎవరైంది అనేది విషయం తెలిసిపోతూ ఉంటుంది. డ్రైవర్ అనేటోడు కళ్ళు రెండింటిన్నా, చెవులు మాత్రం మినిస్టర్ గారు నోరుకానే ఉంటాయి. సార్ చెవులు ఏమున్నాయి, నోట్లకి ఏమి వెళ్తుందండి. సో చూసిరు కదండి, ఢిల్లీ కార్స్ తెలంగాణ ప్రయాణం అనేది ప్రతి ప్రయాణం సుఖం కావాలి. అది మీద నాదా పర్వత ఓ బాపు చూడవు ఓ చేతిలో సెల్లాయి కుడి పక్క రావట్టే మనోడు దేవుడు ఇంద్రుడు చంద్రుడు. సో అట్లాంటి ఇంద్రచంద్రులు ఏమైందంటే ఒక చిన్న తలకాయ నొప్పి పోలీస్ స్టేషన్లో చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తుంది, దావకంలా పండుకొని ఉండాల్సి వస్తుంది, కొత్త జూనియర్ డాక్టర్లు చేయి పట్టుకొని చూడాల్సి వస్తుంది. సో ఆలోచించండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం.